అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు అనుకోండి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కేవలం 2 చుక్కలు మాత్రం ఇందులో వెయ్యాలి. చూడండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రదీప్, వానపల్లి, విశాఖపట్నం నుండి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఇవి మార్కెట్లో మీకు ప్రతి చోట ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో ఇవన్నీ దొరుకుతాయి. వీటిని ఎలా కలుపుకోవాలి, ఎంతెంత మోతాదుల్లో వాడాలి అన్నీ చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. వాము పువ్వు, ఇక్కడ నేను 100 గ్రాములు ఇది వాము పువ్వు తీసుకున్నాను. అలాగే పుదీనా పువ్వు అంటే ఈ విధంగా క్రిస్టల్స్ గా ఉంటుంది, మింట్ అంటారు. మరి దీనిని ఒక 100 గ్రాములు తీసుకున్నాను. అలాగే ముద్ద కర్పూరము, ఇది భగవంతుడి పూజకు వినియోగించేటువంటి స్వచ్ఛమైనటువంటి ముద్ద కర్పూరము, ఇది కూడా ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ముందుగా ఏం చేయాలి అంటే, ఈ పుదీనా పువ్వు ఏదైతే ఉందో కొలత కూడా చెప్పాను కదా, అన్ని సరిసమాన భాగాలు. 100 గ్రాముల పుదీనా పువ్వుని ఇది చేసేటప్పుడు మాత్రం గాజు పాత్రలోనే చెయ్యండి. ఇది చాలా శక్తివంతం, చాలా పవర్ఫుల్. ఇందులో వెయ్యండి. వేసిన తరువాత పుదీనా పువ్వు అంటే చూడండి, ఇలా క్రిస్టల్స్ గా ఉంటుంది. పుదీనా పువ్వు, అదే వాము పువ్వు వేసుకున్న ముందు తర్వాత పుదీనా పువ్వు కూడా ఇందులోనే వేసేయండి. చూడండి, ఇక్కడ చెప్తూనే ఉన్నాను కదా, మీరు చూస్తూ ఉండగానే ఇది ఎలా కలిసిపోతుందో మీరే కళ్ళారా చూద్దరు గాని. ఈలోగా మనం కర్పూరాన్ని కూడా కత్తిరించి ఇందులో వేసేద్దాం. ముద్ద కర్పూరము, హారతి కర్పూరము, క్యాంఫోర్ అంటారు. వేసి ఈ పాత్రలో వేసేసుకుందాం. విషయాలు చూడండి, ఇప్పుడు ఇది వేసాను కదా, వేస్తుండగానే కళ్ళ ముందే మీకు కనపడుతుంది నీరవడం. కింద నుంచి చూపిస్తాను మీకు, అక్కడ నీరు ఉంటుంది. ఇదిగో తడిగా ఉంది చూడండి, స్పూన్ తడి అయిపోతుంది కదా. ఇది ఇంకా చేత్తో మాత్రం అస్సలు కలపకండి. రామరసము సిద్ధమైపోయింది అవుతుంది. దీన్ని ఇలా వదిలేస్తే ఇలా నీరులా, ఇదిగోండి ఇలా రసంలా వచ్చేస్తుంది. అంతే, మనకి దివ్యమైనటువంటి పెద్దలు సూచించినటువంటి ఔషధం అయితే సిద్ధమైపోయింది. దీనిని ఏ విధంగా వినియోగించాలి అంటే, 1 గ్లాసు నీళ్లు తీసుకోండి, మంచి నీళ్ళు ఇవి, టీ గ్లాస్ ఇది. ఈ గ్లాసు నిండా నీళ్లు తీసుకొని, ఇక్కడ నేను మోతాదు చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. పెద్దలు అనుకోండి, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు అనుకోండి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కేవలం 2 చుక్కలు మాత్రం ఇందులో వెయ్యాలి. చూడండి, 1 2 అంతే. 2 చుక్కలు మాత్రమే నేను వేశాను. వేస్తే అవి ఇలా నీటిపై తేలడం కూడా మీరు చూశారు కదా. దీనిని శుభ్రంగా కలపండి. కలిపేసిన తర్వాత ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగండి. గ్యాస్ట్రిక్ సమస్య దూరం అవుతుంది. అంతేకాదు, దగ్గు, జ్వరం, జలుబు లాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఈ విధంగా 2 చుక్కలు వేసి తాగవచ్చు. మరి పిల్లలకైతే మాత్రం, అంటే 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు పైబడిన పిల్లలకైతే మాత్రం ఒకే 1 చుక్క మాత్రం వేసి దీనిని ఇవ్వవచ్చు. ఈ అద్భుతమైనటువంటి ఔషధ రాజాన్ని తయారు చేసుకుని ప్రతి ఇంట్లో ఉంచుకోండి. ఇది